విషయాల మీదగా బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాలు ఏంటంటే క్రియేట్ చేశారు అనే మాటలు కూడా వస్తున్నాయి. కొన్ని ఫోన్ నెంబర్లు దొరికినాయి అని అంటున్నారు. వాటి ఆధారాలుగా మొత్తం పోలీసులు రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం బయట పెడతారు. ఆయన మీద అన్ని నిందలు వేయడం అనేది రాంగ్ అనేది మా బాధ. అంటే హనీ ట్రాప్ కేసు కింద కూడా పెట్టారు ఆయన భగీరథ ఆయన, మరి హనీ ట్రాప్ అంటారా? హనీ ట్రాపే అనుకోవచ్చు అమ్మ ఒక రకంగా. ఎందుకంటే హనీ ట్రాప్ చేసిందంటారా? అంటే ఆ అమ్మాయికి తెలియదు కదమ్మా, పిల్లలకి ఎక్కడ తెలిసింది? అంత వాళ్ళు చూపించిన వీడియోలు కానీ అవి పెట్టినవి కానీ అంత అవగాహన ఉందా ఆ పిల్లకి? అది మాకు అర్థం కాదు. ఇప్పుడు అంత స్టోరీ జరిగిందా అక్కడ? ఆ వీడియో చూసాను నేను కూడా, కానీ అంత జరిగిందా అని డౌట్ వస్తుంది నాకు. ఆ పిల్ల వయసు ఎంత, చేసేది ఎంత అనేది డౌట్ వస్తుంది. కాబట్టి మనం గవక్కన ఆయన ఒక మాట అనలేం. క్లారిటీగా తెలిసిన తర్వాత పోలీసులు ఎవరైనా ఇచ్చిన తర్వాత మనం మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. వీడియోలు చాలా వరకు వాళ్ళతో వెళ్ళిన ట్రిప్స్ అవన్నీ బయటపడ్డాయి కదా, ఒరిజినల్ గా లేవుమ్మా. కార్లు అన్ని సగం సగం వీడియోలే, ఫుల్ వీడియో ఒక్కటి రాలేదు కదమ్మా. ఏదో గాలిలో తీసిన వీడియోలు లాగా ఉండే కానీ ఒక్కటైనా వాళ్ళ మొహాలు క్లారిటీగా కనబడే వీడియోలు ఉండగా. మరి అది ఫోన్ సరిగ్గా లేదంటున్నారు. ఎంత ఫోన్ సరిగ్గా లేకపోయినా మొహం అనేది క్లారిటీ ఉంటది. ఎక్కడ మెడదాకే కనపడుతుంది తప్ప మోడం బ్యాండ్ కాడే కనపడతలే అయింది. కింద బాడీయే ఎక్కువ కనపడుతుంది, కాళ్ళు చేతులు అయ్యే ఎక్కువ కనపడుతుంది. ఎట్టా అంతం చెప్పండి. బండి సంజయ్ గారిని టార్గెట్ చేశారు కాబట్టి ఆయన మీద పడుతున్నారన్న. మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే హిందూ పరంగా తొక్కాలి అనేది జరుగుతున్న ఒక దానికి మన రీసెంట్గా మన రాముల వారి గుడి మీద జరుగుతున్నాము. కొన్నిటి వాటి మీద ఆయన ఇప్పటికీ జై శ్రీరామ్ హోల్ సిటీలో ఏదో గదిలు ఇచ్చినా కానీ ఆయన గదిలిస్తున్నారు. కాబట్టి ఆ విభేదంతో ఆయన తొక్కాలనే ఒక ఫీలింగ్ తో లేపిన వివాదమే తప్ప ఇది వాళ్ళ కొడుకు ఎటువంటి సంబంధం లేదని నేను అనుకో. అంటే డిసెంబర్ లో నవంబర్ లో జరిగినప్పుడు ఈ 3 నెలల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? నేను అడుగుతుంది అదే కదమ్మా. ఎప్పుడు నవంబర్ కదమ్మా, సెప్టెంబర్ లో చెప్పారు నాకు. సెప్టెంబర్ లోనూ జూన్ జూలైలో జరిగిన వ్యవహారం ఇప్పుడు బయటికి రావడం ఏంది? ఆ పిల్ల ఏమైనా బయట పెట్టింది? ఆ పిల్ల దగ్గర ఫోనే లేదు. మరి ఎట్లా వచ్చింది ఈ వ్యవహారం అంతా బయటికి? మరి ఇది కావాలనే తీశారు ఈ టయానికి అని మేము అనుకుంటాం. మరి తయారు చేశారు మొత్తం బయట తీస్తామని పోలీసులకి అప్పచెప్పారు. సీఎం గారు కూడా వాళ్ళు స్పందించారు. కంపల్సరీగా ఏం జరిగింది, ఏంది అసలు ఏంటి, ఆ కేసు ఏంది, నిజంగా ఎవరు ఏ ఆడపిల్ల ఎన్ని సంవత్సరాలు మొత్తం డేటా మొత్తం కావాలన్నారు. ఇవ్వట్లేదు పోలీసులు. ఎవరిని వాళ్ళ ప్రెస్ మీటింగ్ వచ్చి ఏదో కేసు నమోదైంది అన్నారు కానీ తప్ప ఏం క్లారిటీ లేదుగా. నిజంగానే అంటే రాజకీయ కొడుకు ఒకలాగా, సాధారణమైన సామాన్యుడు కొడుకు ఒకలాగా అనేది ఏమైనా చూపిస్తారంటారా? చెప్పలేమమ్మా. మనం ఏంటంటే సోషల్ మీడియాలో పెరిగిపోయిన వీడియోలను బట్టి మనం ఏదనేది క్లారిటీగా చెప్పలేము. ఏంటంటే వాళ్ళ నాన్నగారి పద్ధతులు ఉంటాయి, కొద్ది భయం అనేది అబ్బాయిలో ఉంది అనేది నేను చూశాను కాబట్టి ఒరిజినల్ గా చెబుతున్నాను. అటువంటి తప్పులు చేయడనే ఉద్దేశం నాకుందమ్మా, అంతే.